ఫ్రెండ్స్, మీరు ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ను చూశారనుకోండి. మీర్పూర్ అని చెప్పి ఒక ప్రాంతం మీకు కనిపిస్తుంది. ఇది మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాదండి, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ. సో దీనినే మొన్న మోదీ గారు అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా ప్రస్తావించారు. చాలామంది కొత్తగా అనిపించింది, ఈయన జమ్మూ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ఇవాళ మనము చాలా సీరియస్గా ఆలోచించాలండి. ఏ స్థాయిలో అంటే, మీకు అమిత్ షా గారు హోంమంత్రి, సో ఈయన అలాగే అజిత్ దోవెల్ గారు, సో వీళ్ళు ఒక భారీ ప్రణాళిక, ఒక వ్యూహము అనేది వీళ్ళకి లేకపోతే రేపు పరిస్థితులు చాలా దయనీయంగా. దీనికి ముందు ఒక 2 వీడియోస్లో అంటే నాకు అర్థమైనది, నా అనాలిసిస్లో వచ్చిన విషయము, నేను ఆ మ్యాప్ని పెట్టుకొని క్షుణ్ణంగా ఏ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఎంతెంతమంది మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు, ఈ తీవ్రవాదులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మీరు గమనించారో అనుకోండి. వీళ్ళ టార్గెట్ అంతా కూడా పూర్తిగా అమర్నాథ్ యాత్ర అనేది క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఏమో వైష్ణవదేవి అనుకున్నాం, కాట్రాలో ఉండే వైష్ణవదేవి ఆలయం అనుకున్నాము. ఇవాళ వీళ్ళు బేసిక్గా అనంతనాగ్ దాకా వెళ్ళి మీకు ఈ అమర్నాథ్ యాత్రను ఆపాలి. మీరు ఈ పహల్గామ్ అనంతనాగ్ను మాట్లాడారు అనుకోండి, అక్కడ మీరు అమర్నాథ్ యాత్రకు వెళితే మీకు సహాయం చేసేవాళ్ళు, టెంట్లు నిర్వహించేవాళ్ళు, డోలీలు మోసేవాళ్ళు, గుర్రాల మీద తీసుకెళ్లేవాళ్ళు, హోటల్స్, చిన్నపాటి మీకు సదుపాయాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఎలాగా? వేడి నీళ్లు ఇవ్వడము, మీకు స్నానానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు, చిన్నపాటి బాత్రూమ్స్ కట్టించి ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ముస్లిం పాపులేషన్కి చెందిన వాళ్ళేనండి. ఒక్కసారి అమర్నాథ్ యాత్ర ఆగిపోతే వీళ్ళు ఎంతలాగా అంటే, ఈ జస్ట్ యాత్ర కోసమే వాళ్ళు సంవత్సరం పొడుగున ఎదురు చూస్తూ ఉంటారండి. ఎప్పుడెప్పుడు యాత్రికులు వస్తారా, వీళ్ళకి సదుపాయాలు ఇచ్చి మనం ఏదో ఒక రకంగా ఆర్థికంగా ఎదగవచ్చు కదా అని కలలు కంటూ ఉంటారు. ఇవాళ ఇదే పాకిస్తాన్ తీవ్రవాదులు మీర్పూర్ నుంచి అంటే జమ్మూ అండి, జమ్మూలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, టోటల్గా హిందూ పాపులేషన్ ఉంటారు. సో వీళ్ళ ఇష్టానుసారము వీళ్ళు తీవ్రవాద దాడులు చెయ్యొచ్చు. ఎందుకు? వీళ్ళు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, పెద్ద తుపాకులు పట్టుకొని, మెషిన్ గన్లు పట్టుకొని వీళ్ళు ఒకసారి జమ్మూలోకి వచ్చారు అనుకోండి, వీళ్ళ ఇష్టానుసారం కాల్పులు జరిపారు అనుకోండి, మరణించే వాళ్ళు ఎక్కువ శాతము హిందువులే ఉంటారు. కాబట్టి వీళ్ళు మీర్పూర్ నుంచి మెల్లమెల్లగా, ఫ్రెండ్స్ ఇది చాలా షాకింగ్గా ఉందండి. ఎందుకంటే మనము ఒక 30 మంది ఉన్నారు లాస్ట్ వీడియోలో మాట్లాడాను. మరి ఇవాళ వస్తున్న డేటా ఏంటో చెప్పమంటారా? 100 మందికి పైగా ఉన్నారండి. వీళ్ళందరూ ఏంటంటే 5 మంది ఒక్కొక్క గ్రూపుగా తయారయ్యి రాజౌరి జిల్లా అంటున్నారు, రైజీ జిల్లా అంటున్నారు, మెల్లమెల్లగా అనంతనాగ్ దాకా వెళతామంటున్నారు, ఇటువైపు ఏమో బూడుగాం అంటున్నారు, పహల్గాం, ఇలాంటి ప్రాంతాలలో వరుస పెట్టి. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు, వీళ్ళు వాడుతున్న ఈ టెక్నాలజీ అండి, ఇది మనం గమనించలేదు. మన సెక్యూరిటీ ఫోర్సెస్కే ఇది ఒక షాకింగ్ వ్యవహారంలా ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎలాంటి ఆయుధాలు వాడతారంటే, ఐదర్ అమెరికా వాళ్ళు ఇచ్చే ఆయుధాలు లేదా చైనా వాళ్ళది. అలాంటిది ఇవాళ వీళ్ళు వాడుతున్న ఆయుధాలను చూసారనుకోండి, మోస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్. అలాగే మొన్న ఒక ఇంట్లో సోదా జరిగింది. ఒక సివిలియన్ అండి, ఒక గ్రామస్తుడు, ఇతని ఇంటిలోకి వెళ్ళి మొత్తము సోదా చేస్తే అక్కడ కొంతమంది తీవ్రవాదులు నివసించినట్టు, అటు నుంచి అటే వాళ్ళు పారిపోయినట్టు, వాళ్ళు విడిచిపెట్టిన మీకు ఎక్విప్మెంట్ తీసి చూస్తే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే, మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీని కూడా వాళ్ళు క్యారీ చేస్తున్నారండి. అంటే ఏంటి, మీకు ఆ డిష్ యాంటెనా అనండి, దానికి సంబంధించిన పరికరాలు, ఆ మోడెం అంటాం చూసారా, వాటిని కూడా వీళ్ళు క్యారీ చేస్తున్నారు. అంటే తీవ్రవాది రావడము, దాడులు చేయడము, అడవుల్లోకి పారిపోవడం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, లిటరల్గా నెల రోజుల పాటు ఒక గ్రామమో ఒక ప్రాంతమో అక్కడ లోకల్గా ఉండే వాళ్లకు డబ్బు ఇచ్చి, సదుపాయాలు ఇచ్చి స్టే చేస్తున్నారండి. మరి మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అజిత్ దోవెల్ గారు ముందు ఆలోచించాల్సిన విషయం ఇదే. అసలు మన ఏజెంట్లు, మన ఐబీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక తీవ్రవాది ఒక ప్రాంతంలో నెల రోజుల పాటు ఎలా ఉండగలడండి? అతనికి ఎవరు డబ్బు ఇస్తున్నారు? ఆహారము అంటే ఆహారం తినడానికి ఏ హోటల్కి వెళ్తున్నాడు? బీడీ కాల్చుకోవడానికి ఏ షాపుకి వెళ్తున్నాడు?
ఒక గ్రామములో మీకు ఒక వ్యక్తి ఇమ్మీడియట్గా చెప్పేస్తాడండి, ఏమంటే ఇతను మన గ్రామానికి చెందినవాడు కాదు, వేరే ఎక్కడ నుంచో వచ్చాడు అడుగుతారు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరింట్లో స్టే చేస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నావు అని అడుగుతారండి. అలాంటిది ఇంతంత మంది తీవ్రవాదులు, కాశ్మీర్ కాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పీఓకే కాదండి, ఇది పీఓజేకే అని చెప్పాలి. జమ్మూలో జరుగుతున్న వ్యవహారం. ఇప్పటి వరకు మనం జమ్మూలో తీవ్రవాదం అని చెప్పి నాకు తెలిసి నేనైతే పెద్దగా వీడియోలు పెట్టలేదు, ఇవాళ ఇది 3వ వీడియో అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా హిందూ పాపులేషన్ హైయెస్ట్ లెవెల్లో ఉండే జమ్మూలోకి వచ్చి అక్కడ ప్రతిరోజు కూడా, ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉన్నారండి. మన మీదకి సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తారు, వాళ్ళతో ఒక యుద్ధము జరుగుతుంది, కాల్పులు జరుగుతాయి, మనము కూడా ఎదురు కాల్పులు చెయ్యాలి, ఇందులో మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన మిషన్ అనేది అమర్నాథ్ యాత్రను ఆపాలి, ఇక మీదట హిందువులు ఆ కొండ మీద దాకా వెళ్ళకూడదు, ఏం జరిగినా సరే అంటే వీళ్ళు పాకిస్తాన్లో, అంటే మీకు ఒక పాకిస్తాన్లో ఉండే సివిలియన్ గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది, భారత్తో మాకు స్నేహము కావాలి, వాళ్ళతో మేము వ్యాపార ఒప్పందాలను కొనసాగించాలి అనుకుంటున్నాము. కానీ పాకిస్తాన్ ఆర్మీ అంటుంది మీరు స్నేహము అనండి, మేము తీవ్రవాదము అంటాం. సో మేము టెర్రరిస్టులను పంపిస్తూనే ఉంటాం. వీళ్ళను కిరాయి గుండాలాగా ఏ టర్కీ నుంచో లేదా ఈరాన్ యొక్క సరిహద్దుల్లో నుంచో డబ్బులు ఇచ్చి ఆయుధాలను ఇచ్చి వీళ్ళు జమ్మూలోకి పంపించారా, ఈ సందేహాలని. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదము అంటే మనం ఏం మాట్లాడతాము, హిజ్బుల్ ముజాహిద్దీన్ అంటాం లేదా లష్కరీ తైబా అంటాం. ఇదంతా ఎవరు, నిన్న మాట్లాడిన హఫీజ్ సయ్యద్ అతని కంట్రోల్లో ఉండే ఆర్గనైజేషన్స్. ఇవాళ అతను ఏ చిన్న పార్టీ తప్పు చేసినా అతని ప్రాణాలు పోతాయి, అతను ఎప్పుడు దొరుకుతాడా అని మన రా ఏజెంట్లు వెయిట్ చేస్తున్నారని మాట్లాడాం. అలాంటిది అతను మళ్ళీ వీళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి వెళ్ళండి, భారత్కి వెళ్ళండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరపండి అని అంటాడా అంటే నాకు తెలిసి 100% డౌట్ అండి. అతను తన ప్రాణభీతిలో ఉన్నాడు, ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి తనని లేపేస్తారా అని. అలాంటిది కొత్త గ్రూప్స్ ఎక్కడెక్కడ నుంచో వచ్చారండి, లేటెస్ట్ ఆయుధాలు పెట్టుకున్నారు, లేటెస్ట్ మిషన్ గన్లు పెట్టుకున్నారు. అమెరికాలో స్పెషల్ ఫోర్సెస్ వాడే ఆయుధాలు కూడా వీళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత ప్రమాదకరంగా మారారు. మనము మామూలుగా ఎప్పటిలాగే గస్తీ కాయడము లేదా మనము మన సెర్చ్ ఆపరేషన్స్ చేయడము ఇలా కాదండి. వచ్చిన వాళ్ళు అడ్వాన్స్డ్ తీవ్రవాదులు, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కలిగిన వాళ్ళు, వీళ్ళని మీరు న్యూట్రలైజ్ చేయాలంటే, వీళ్ళతో మీరు యుద్ధము చేయాలంటే మీరు కూడా చాలా చాలా సాఫిస్టికేటెడ్ ఆయుధాలు వాడాలి. అసలు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ కదులుతున్నారు, ఏ అడవుల్లో ఎవరు ఉంటున్నారు, అనంతనాగ్ మంచు కొండల్లో తిరుగుతున్న వాళ్ళు, దీన్నంతా కూడా మీరు గమనించాలి, పసిగట్టాలి, ఎగ్జాక్ట్లీ వీళ్ళని ట్రాక్ చేయాలి, తర్వాతే మీరు వీళ్ళని న్యూట్రలైజ్ చేయగలరు. ఇది వదిలేసి ఎప్పటిలాగే మనము కన్వెన్షనల్ వార్ఫేర్, ఆ తీవ్రవాదులు ఇలాగే పనిచేస్తారు, వీళ్ళ జీవన విధానం ఇలాగే ఉంటుంది, ఇక్కడే వెళ్ళి వీళ్ళు తింటారు, వీళ్ళకి వీళ్ళే డబ్బులు ఇస్తారు, టెర్రర్ ఫండింగ్ ఇలాగే జరుగుతుందని అనుకుంటే తప్పండి. టైం టు టైం తీవ్రవాదులు వాళ్ళ తీరును మార్చుకుంటూనే ఉంటారు. మరి దీనిని అమిత్ షా గారు, అజిత్ దోవెల్ గారు గమనిస్తున్నారా అంటే మన అందరికన్నా వాళ్ళు చాలా నిష్ణాతులండి, చాలా గొప్ప నిపుణులు, వాళ్ళకి తెలియని విషయాలంటూ ఉండవు. మరి ఇలాగ 100 మంది మీర్పూర్ నుంచి మీకు జమ్మూలోకి ఎలా వచ్చారు, ఇవాళ వీళ్ళు డైరెక్ట్గా అనంతనాగ్ దాకా వెళ్ళడానికి, మీకు అక్కడ పహల్గామ్ దాకా వెళ్ళడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కాదండి, మన ఇండియన్ ఆర్మీ మీదే వాళ్ళు దాడులు చేస్తున్నారంటే ఎలాంటి ఒక ప్రిపరేషన్తో వీళ్ళు వచ్చారో ఒక్కసారి మీరు గమనించండి. మరి వీళ్ళను హతము చెయ్యాలంటే, వీళ్ళని టోటల్గా డెస్ట్రాయ్ చెయ్యాలంటే మనము ఎలాంటి ఒక సిస్టమ్ని, ఎలాంటి ఒక కొత్త యుద్ధ నీతిని అవలంబించాలో బాగా ఆలోచించండి. ఇది దేశ భద్రతకు చాలా ముఖ్యమైన విషయము. యువకులు చాలా మంది చూస్తారు. మరి మీ ఆలోచన విధానం ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.